పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ మందిరంలో సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేక వేదికపై స్వామివారి ఉత్సవమూర్తుల నుంచి కళ్యాణాన్ని కొనసాగించారు. వైదిక క్రతువులు సభాపతి తిగుళ్ల విశ్వశర్మ, రాజశేఖర్ తదితరులు నిర్వహించగా నంబి వేణుగోపాల ఆచార్య కళ్యాణ విశిష్టతను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్ దంపతులు పాల్గొని కళ్యాణాన్ని కొనసాగించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి నేత్రానంద భరితులయ్యారు. ఈ సందర్భంగా విచ్చేస్తున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణతో పాటు కళ్యాణ అక్షతలు, మహదాశీర్వచనం చేశారు. కాగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ తో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోగస్ శ్రావణి, ప్రవీణ్ దంపతులు ఆలయాన్ని చేరుకుని మూలమూర్తులను దర్శించుకుని కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. వైభవమైన శాస్త్రీయమైన దివ్యమైన కళ్యాణం అనేటువంటిది మనకు శాస్త్రంలో పురాణాల్లో ఉంది కనుక సుమారుగా అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి యొక్క మన భక్త మార్కండేయ స్వామి వారి యొక్క కూడా కొత్తదేనండి అడిగి ఆయన కూడా నీళ్ళెక్కడ కూడా ఇతను సరే వెతుకొస్తా అన్నాడు. ఓ మోతు కాకుండా దొప్పలాగా చేశాడు, అది పట్టుకున్నాడు, అడిగాక తిరుగుతున్నాడు నీళ్ల కోసం. ఏమీ లాభం లేదు. జపాన్, జర్మనీ, దుబాయ్, మస్కట్ పోదామని ఇక్కడ భారతీయులందరూ లైన్లలో నిలబడి వీసాల కోసం ఏడుస్తున్నారు కదా. ఆ 2030 తల్లిని ఆదరించారు, ప్రజల్ని ఆదరించారు, అన్నదమ్ముల్ని గౌరవించారు. ప్రేమానురాగాలు కలిసి మెలిసి ధారణం కరిష్యే అభిమంత్రం కరిష్యే దేవస్య త్వేది యజ్ఞోపవీతమాదాయ అద్భుతమైన జనక మహారాజు గారి నిజమైన సంపద ఏమిటి అంటే భూమి దిగుతే దొరికింది సీతాదేవి. దాని తర్వాత శ్రీరామచంద్రమూర్తికి కళ్యాణం జరపాలి. సీతాదేవి ఎత్తిందా మొదలు ధనస్సు, రాముడు అంటే సీతనే. బంతులాట ఆడేటప్పుడు ఆ బంతి ధనస్సు పెట్టిన పీఠం కిందికి వెళ్ళిపోతే బంధుసూత్రం, శిక్షాసూత్రం. మరి ధర్మసూత్రం అంటే ఏమిటి? భగవంతుడి కోసము, ప్రకృతి కోసము, దేశం కోసము, రాష్ట్రం కోసము, ప్రజల కోసము తపస్సు చేసే మహర్షులు ఉన్నారే, వాళ్ళందరినీ ఎవరు పోషించాలంటే ప్రజలే పోషించాలి. ఇది 5 సూత్రాల పథకంతోనే. అందుకోసమే ప్రతి వాళ్ళు ఏమంటారంటే రామరాజ్యం రావాలి అనేది ఒక బోర్డు మీద రాసి పెడుతుంటారు. ప్రతి వ్యక్తి కృషి చేస్తే రామరాజ్య స్థాపన జరుగుతుంది అని ఒక అద్భుతమైనటువంటి ఒక సంకేతానికి రామచంద్రమూర్తిని ఆయన ఆచరించింది మనమేం ఆచరించలేము. ఓ గోవర్ధనగిరి ఎక్కలేము, ఓ కాళీయ మంత్రం చేయలేము. అవసరమైతే చాటికింత దొంగతనాలు వేదవతారం మరి కృష్ణుడి ఉపదేశావతారం. కృష్ణుడు చెప్పిందే చేయాలి, రాముడు చేసింది మనం చేయవచ్చు. ప్రధానమైనటువంటి స్థానం ఆనాడు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని శివధనుర్భంగం చేసేట శ్రీరామచంద్రుడు. మహారాజు గారి దగ్గర కూడా ఒకసారి పిప్పలాదుడు ఒక మహర్షి వచ్చాడు. వచ్చి ఏమన్నాట అంటే జనక రాజేంద్ర అని పిలిచాడు. అయ్యా, నన్ను జనక రాజా అని పిలవకయ్యా, జనక ఋషి అని పిలువ అన్నాడు. అదేమిటయ్యా? కూర్చున్నదేమో బంగారు సింహాసనం, కట్టుకునేమో పట్టుబట్టలు, పెట్టుకునేమో బంగారు ఆభరణాలు. నిన్ను ఋషి అని ఎట్లంటారు? గడ్డమున్నంత మాత్రంలో ఋషివా నువ్వు? కానీ సంపద కోరకుండా నీకు వచ్చాయంటే ఎట్లా వచ్చాయి నేను చూస్తా అన్నమాట. పిప్పరాజు అనే మహర్షి. తీసేయి ఆ ఉంగరాలు, తీసేయి కిరీటం, తీసేయి మొత్తం తీసేయి. ఇగో ఈ పాతికోతి కట్టుకోమటి కట్టుకున్నాడు. అందరూ నమస్కారం చేసుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్య భక్తి యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః యజ్ఞోపవీత ధారణముః
ఉపదేశం చేయాలంటే తాను ఆచరించకుండా ఉండగా ఉపదేశం చేస్తే దానికి పవర్ ఉండదు కదా. ప్రకృతి సూత్రం అంటే చెట్టును కొట్టే అధికారం నీకు లేదు, గుట్టను తగ్గే అధికారం నీకు లేదు. ఆ ప్రకృతిని సంరక్షణ చేసుకోవడం ద్వారా మానవ జీవన మనుగడే కాదండి, సమస్తమైన ప్రాణానం కూడా ఇలా అయిపోయింది. అందుకే ప్రకృతి సూత్రం. రెండవది ప్రజాసూత్రం. నీ ఉద్యోగం చేస్తావు, నీ భార్య ఏం చేస్తుంది, పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ ఐదవానికి అది అప్పగిస్తే అప్పుడు పర్మనెంట్ సిగ్నేచర్ వస్తుంది పోస్ట్. ఇది ప్రకృతి సూత్రం. నీ పని నువ్వే చేసుకోవాలి, ప్రజాసూత్రం. ఆ తర్వాత బంధ సూత్రం. ముహూర్తం గుర్యాద్ లోకాచారక్రమేణ మంగళాష్టకాని పఠేర్ మధ్యే యస్మరామి సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన విఘ్నేశ్వరో విఘ్న విదూరకారి నిర్విఘ్నకార్యేషు ఫలం ప్రసిద్ధం. విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు. శాకశౌనకహర్తయాజ్ఞమాలిక్య ఋష్యశృంగా జామాలీబౌత్తాయన గణమమాబ్జందిరాశ్వలాయ నాపస్తంభవర్. ఓం గట్టి మేళం. ధ్రువంతే ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవస్మై చ విద్మహే సర్వశక్త్యై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్. పాదారవిందయోః మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణీకృత నమస్కారాన్ సమర్పయామి. అనయా ధ్యానావాహనాది సంభవితోపచార పూజయా భగవతీ సర్వాత్మిక. ప్రాణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రార్థం ఉపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీచందనం సమర్పయామి. అలంకారార్థే అక్షతాన్ సమర్పయామి. అస్మద్గురుభ్యో నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకురాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య చరణాన్ని సేవిస్తూ పెద్దలందరినీ కూడా స్వాగతిస్తూ శ్రీరామ నవమి ఈనాడు శ్రీరామచంద్రుని యొక్క దివ్యమైన యొక్క పుట్టిన రోజు, జన్మదిన రోజుల్ని కళ్యాణాన్ని కూడా మనం జరుపుకుంటున్నాం. అంటే 2 రోజులు జరుపుతున్నాం, అటు జన్మోత్సవం ఇటు కళ్యాణోత్సవం. శ్రీరాముని యొక్క కళ్యాణ మహోత్సవంలో రాముని పక్షంలో జరిపేటువంటి ఒక మహర్షి పేరేమిటంటే వశిష్ఠుల వారు. ఆ తర్వాత సీతాదేవి పక్షంలో కళ్యాణాన్ని జరిపించేవారెవరు అంటే శతానందుల వారు అని ఒక మహానుభావుడు. శతానంద మహర్షి సీతాపక్షంలో, వశిష్ఠ మహర్షి రాముని యొక్క పక్షంలో ఉండి కళ్యాణోత్సవాన్ని సశాస్త్రీయంగా సలక్షణంగా జరిపించారు. ఆమోద ప్రమోద ఆనంద అంటారు. అంటే కళ్యాణం చేసుకునే వాళ్లకు ఓ 5 రకాల క్వాలిఫికేషన్లు ఉండాలి. ఒకటి, పెద్దలు నిర్ణయించాలి కళ్యాణాన్ని. ఎవరు నిర్ణయించాలి? ఎవరికి వారే నిర్ణయించుకోవడం కాదు, పెద్దలు నిర్ణయించాలి. ఆ తర్వాత 2,
శాస్త్రం వాళ్ళిద్దరి దాంపత్యాన్ని గురించి ఆమోదించాలి. ఇది 2. మరి 3వది సుస్వరమైనటువంటి వేద మంత్రాల మధ్యలో ప్రధానమైంది, అన్నిటికంటే శబ్దశక్తి మంత్రం చాలా గొప్పది కనుక అవి అపస్వరాలు పలకకుండా సుస్వరంగా చదివేటువంటి యొక్క వేద పండితుల మధ్యలో ఆ కళ్యాణం సాగాలి. 3. 4వది ఏమిటి అంటే హిత స్నేహిత బంధు మిత్రులందరూ కూడా ఆ వివాహ మహోత్సవానికి ఆశీర్వాద స్థానంలో కూర్చొని ఆమోదించారు. మాంగళ్య దేవత ప్రీయేతాం కంఠే వక్తామి సుభగే త్వం జీవ శరరాం శరౌ మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు రాజా రామచంద్ర భగవానికి జై. అత కపిలావాచనాది మంగళాచార ప్రాప్తం గుర్యాద్ తస్యాయం ప్రయోగః. చూసిన అన్నయ్య కోపడకుర్రే అందరూ కోపడితే ఎట్లా ఇక చిన్నపిల్ల తప్పుడే ఇలా నన్ను